ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పరిస్థితిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా పరిశీలించారు. ప్రస్తుతం 60,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీ శా తెలిపారు. తూర్పు పశ్చిమ కాలువలకు 14,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని తెలిపారు. వరద ప్రవాహం ఎక్కువ అవుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని చెప్పారు. వదిలేస్తున్నాము. దీనికి ముఖ్యంగా పులిచింతల నుంచి మనకు ఆల్రెడీ 3 లక్షల క్యూసెక్స్ వాటర్ రేపు మార్నింగ్ రీచ్ అవుతుంది కాబట్టి దానికి ప్రికాషనరీ మెజర్గా ఇక్కడ తీయడం జరిగింది. ఇదే కాకుండా ఈస్ట్ కెనాల్ వెస్ట్ కెనాల్ కూడా మొత్తం కలిపి 14,000 క్యూసెక్స్ వాటర్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు చూసుకుంటే సిటీలో అయితే అట్లాగే ఈ రివర్ పైబడి అలాగే కింద స్థాయిలో కింద లెవెల్లో విలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో రైపేరిన విలేజెస్ అక్కడంతా ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు కూడా 24/7 డ్యూటీ వేయడం జరిగింది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఫిషర్మెన్స్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫిషింగ్కి అవన్నిటికి నదిలో వెళ్ళకూడదని అందరూ అప్రమత్తంగా ఉన్నారు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఈవెన్ 3 లక్షల కన్నా ఎక్కువ నీళ్లు వచ్చిన పైనుంచి ప్రజలకి అలాగే ఫిషర్మెన్కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకొని ఉన్నాము. ఇరిగేషన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. అలాగే విజయవాడ సిటీలో కూడా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో కృష్ణా నదికి పక్కనవి సో అటువంటి ఏరియాలో కూడా ప్రాపర్గా డ్రైనేజెస్ అట్లాగే ఆ షటర్ గేట్స్ అవన్నీ మమ్మరంగా పెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేదు. పబ్లిక్ కూడా అలర్ట్ చేసాము. కంటిన్యూస్గా 24/7 ఫాలోఅప్ చేస్తున్నాం. ఇదే కాకుండా జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా 24/7 స్టాఫ్ని డిప్లాయ్ చేశాము. పబ్లిక్ నుంచి ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నాయి లేదా ఎక్కడైనా వరద ఎక్కువ ఉంది అని ఇటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే దాన్ని అటెండ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సిటీలో దాదాపుగా ఒక 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అక్కడ నుంచి దగ్గర ఉన్న రీహాబిలిటీ సెంటర్ కూడా ఆల్రెడీ మ్యాప్ చేసి పెట్టుకున్నాము. ఇన్ కేసు వరద ఎక్కువ అయ్యి ముంపు పరిస్థితి ఏమైనా వస్తే వెంటనే ఎక్కడైతే ముంపు వస్తాయో ఆ ఏరియా నుంచి వాళ్ళని రీహాబిలిటీ సెంటర్ కూడా లిఫ్ట్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. బట్ ఇరిగేషన్ అధికారులు చెప్పిన ప్రకారంగా ప్రస్తుతానికైతే పైనుంచి పులిచింతల నుంచి అలాగే ఎన్ఎస్పీ నుంచి శ్రీశైలం నుంచి వస్తూ ఉన్న నీళ్లు ఇప్పుడు 3 లక్షల క్యూసెక్స్ వస్తున్నాయి. రానున్న రోజుల్లో అక్కడ తగ్గిన తర్వాత 3 రోజులు ఇక్కడ కూడా తగ్గిపోతుంది. పైన చూసుకుంటే ఇప్పుడు వర్షాలు కూడా తగ్గాయి కాబట్టి పెద్దగా అలార్మింగ్ అయితే లేదు. బట్ పబ్లిక్ అయితే మనము అలర్ట్గా పెట్టున్నాము. పడాల్సిన అవసరం లేదు. అట్లని మళ్ళీ కేర్లెస్గా ఉండాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా కొట్టుకోపోయిన జాగ్రత్త బ్రిడ్జ్ మేము కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది. గౌరవ ఇరిగేషన్ మంత్రి వారు స్వతహా వచ్చి పర్యవేక్షించి ఆ కార్యక్రమాన్ని స్పీడ్గా కంప్లీట్ చేశారు. కాబట్టి ఈవెన్ సిటీ విజయవాడ సిటీ అయితేనేంటి ఎన్టీఆర్ జిల్లా అయితేనేంటి వరద ఎటువంటిది వచ్చినా కూడా ఫేస్ చేయడానికి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా దాన్ని నివారించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి.